బ్రో, ఫాల్ 2026 ఎంఎస్ చేయాలంటే మీ గేమ్ స్టార్ట్ అవ్వాల్సిన టైం ఆగస్ట్ 2025. టాప్ 1% స్టూడెంట్స్ ఎలా విన్ చేస్తారంటే దే డోంట్ స్టార్ట్ లేట్. ప్లానింగ్ మార్చ్ లో కాదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. అండ్ ఇఫ్ యూ మిస్ దిస్ విండో అండ్ అడ్మిషన్స్ లో ప్లేస్ పోతే మీమ్ లానే పైన ఇమోజీస్ పెట్టి స్క్రీన్ మీద రిజెక్షన్ ఈమెయిల్ స్క్రీన్ షాట్ చూడాల్సి వస్తుంది. సిఎంయు, స్టాన్ఫర్డ్, ఎంఐటి 10,000+ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు 100. నాట్ జస్ట్ స్మార్ట్ పీపుల్, స్మార్ట్ ప్లస్ ఎర్లీ స్టార్టర్స్. 6 months లో చేస్తా అనుకుంటే వెల్కమ్ టు సారీ వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ ఈమెయిల్ క్లబ్. ఈ ప్లాన్ మంత్ బై మంత్ షెడ్యూల్ మీద బేస్ అయ్యి ఉంటుంది. అది లేకపోతే యువర్ డ్రీమ్ ప్రోగ్రామ్ రిజెక్ట్ చేసి ఎస్ఓపి ఓపెన్ చేసే ఛాన్స్ కూడా దొరకదు. ఆగస్ట్ 2025 నుంచి ఆగస్ట్ 2026 వరకు 4 phases ఉంటాయి. ఫౌండేషన్, అప్లికేషన్, సెలెక్షన్, ప్రిపరేషన్. ఎవ్రీ మంత్ కి ఫిక్స్డ్ టార్గెట్స్. డిలే అయితే మీ ఛాన్స్ చాలా తగ్గుతాయి. ఆగస్ట్ 2025 ద అవేక్నింగ్ మంత్. వీక్ 1 or 2 రీసెర్చ్ ఐడెంటిఫై 15 యూనివర్సిటీస్, 4 రీచ్, 6 టార్గెట్, 5 సేఫ్టీ యూనివర్సిటీస్. ఫ్యాకల్టీని కూడా ఫాలో చేయండి. రెడ్డిట్, లింక్డ్ఇన్, డిస్కార్డ్ గ్రూప్స్ కూడా జాయిన్ అవ్వు. యూనివర్సిటీ బ్రాషర్ చూడడం కాదు, డీప్ రీసెర్చ్ చేయాలి. వీక్ 3 and 4 టెస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ డేట్స్ కూడా బుక్ చేయి. స్లాట్స్ లేట్ బుక్ చేస్తే పనికి రావు. జిఆర్ఈకి 2 attempts ప్లాన్ చేయి, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ బాగోకపోతే సెకండ్ అటెంప్ట్ ఇవ్వచ్చు. టోఫెల్ కి అక్టోబర్ ఎండ్ వరకు ఫినిష్ చేయాలి. సెప్టెంబర్ 2025 వీక్ 1 వచ్చి క్రియేట్ యూనివర్సిటీ పోర్టల్ లాగిన్స్, ట్రాక్ ఆల్ డెడ్ లైన్స్ ఇన్ ఎక్సెల్ షీట్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ రిక్వెస్ట్ చేయి. ఎస్ఓపి డ్రాఫ్ట్ స్టార్ట్ చేయి. మొత్తం స్టోరీ స్టైల్లో రాయాలి, నాట్ అ రెజ్యూమే రిపీట్. ఓకే. వీక్ 4 వచ్చి ఎల్ఓఆర్ స్ట్రాటజీ. రికమెండర్స్ ని కలిసి చెప్పాలి, ఈమెయిల్ వద్దు, ఎందుకంటే చాలా వేగ్ గా రాస్తారు. కాల్ ఆర్ మీట్ చేయి. 3 to 4 ఎల్ఓఆర్స్ రెడీ చేయాలి. అక్టోబర్ 2025 పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయి. ప్రాజెక్ట్స్, గిటబ్ రెపోస్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ దాంట్లో పెట్టు. సివి పాలిష్ చేయి. అప్లికేషన్ రివ్యూ స్టార్ట్ చేయి. అట్లీస్ట్ 1 full డ్రాఫ్ట్ రెడీ చేసుకోవాలి. నవంబర్ 2025 ఎగ్జిక్యూషన్ మంత్. ఎర్లీ డెడ్ లైన్స్ నవంబర్ 15 కి ఉంటాయి, ఎస్పెషలీ పిహెచ్డి ఫండింగ్ బేస్డ్ ప్రోగ్రామ్స్. ఎస్ఓపీస్ ఫైనలైజ్ చేయి. ఫీడ్బ్యాక్ తీసుకో చాలా మందితో. ఇంకా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ప్రొఫెషనల్ ఎస్ఓపి రాయొచ్చు. ఎవ్రీ యూనివర్సిటీస్ కి కస్టమ్ అప్లై చేయాలి, కాపీ పేస్ట్ వద్దు. ఓకేనా. డిసెంబర్ 2025 is the submission month. Stanford, MIT, CMU, UC Berkeley, all deadlines are mid-December. Submit 48 hours before deadline. UHCI's పోర్టల్ స్పీడ్ కాదు, సో పోర్టల్స్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా జాన్ 2026 జాన్ 15 కి లాస్ట్ సెట్ ఆఫ్ డెడ్ లైన్స్ ఉంటాయి. కొలంబియా, ఎన్వైయు, నార్త్ ఈస్టర్న్ ఎక్సెట్రా ఆడిట్ చేయి. డాక్యుమెంట్స్ అప్లోడ్ అయ్యాయా, ఎల్ఓఆర్స్ వచ్చాక చెక్ చేయి. థ్యాంక్ యూ నోట్స్ పంపు. స్కాలర్షిప్స్ కోసం సర్చ్ చేయి. ఫిబ్రవరి 2026 ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జూమ్ లైటింగ్ కరెక్ట్ గా ఉండాలి. క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకో. మెయింటైన్ గ్రేడ్స్. ప్రొఫెసర్స్ తో బాండింగ్ బిల్డ్ చేయి, ఎందుకంటే సమ్ కాలేజెస్ హ్యావ్ ఇంటర్వ్యూస్. మార్చ్ 2026 నుంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యాక్సెప్ట్ చేసిన స్క్రీన్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయకుండా ముందు ఇవాల్యుయేట్ చేయి. కంపేర్ ఫండింగ్ ప్యాకేజెస్. విజిట్ క్యాంపసెస్ ఈవెన్ వర్చువల్లీ ఇఫ్ పాసిబుల్. ఏప్రిల్ 2026 ఫైనల్ డిసిజన్. ఏప్రిల్ 15 లో కంప్లీట్ చేయాలి. వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా, సో క్లాస్మేట్స్ తో కనెక్ట్ అవ్వు ఆ టైంలో. మే 2026 ఇస్ I-20 కన్ఫర్మేషన్ చేయాలి. సెవిస్ ఫీ పే చేయాలి. వీసా ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ చేయాలి. జూన్ 2026 అకాడమిక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఫ్యూచర్ ప్రొఫెసర్స్ రీసెర్చ్ పేపర్స్ చదవండి, ఎందుకంటే చాలా బెనిఫిషియల్. ఇంకా జూలై 2026 వచ్చి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి. హౌసింగ్ రీసెర్చ్ చేయాలి ఆ టైంలో. ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ ఉంటుంది ఆగస్ట్. దాట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్రెండ్స్. సో ఈ టైం లైన్ మైండ్ లో ఫిక్స్ పెట్టుకో. ఇంకా ఆగస్ట్ 2026 వచ్చి ఫ్యూ డేస్ ఇస్ ఫర్ ఓరియంటేషన్ అటెండ్ అవ్వాలి. అరైవల్ ప్లాన్ ఫిక్స్ చేయాలి ఆ టైం. ఆ బోనస్ టిప్ ఏంటంటే టాప్ 1% సీక్రెట్ వెపన్స్. ప్రొఫెసర్స్ తో కాంటాక్ట్ పేపర్ చదవండి, ఈమెయిల్స్ పంపండి. ఇండస్ట్రీ రిలవెన్స్, ఎస్ఓపిలో ఫ్యూచర్ విజన్ మెన్షన్ చేయండి. నంబర్స్ ని యూజ్ చేయండి, లైక్ మెట్రిక్స్ ఇంప్రూవ్ 23% వర్సెస్ వర్క్ ఆన్ XYZ ప్రాజెక్ట్. 1 స్టోరీ, ఎస్ఓపి, రెజ్యూమే, ఎల్ఓఆర్స్ అన్ని 1 గోల్ ని రిఫ్లెక్ట్ చేయాలి. సో అప్లికేషన్ బడ్జెట్ వచ్చి $3,000 to $5,000 రేంజ్ లో పడుతుంది. జిఆర్ఈ ప్లస్ TOEFL is $600. అప్లికేషన్ ఫీజ్ ఇస్
$1,500 to $2,000. ఎడిటింగ్ ఇంకా డాక్యుమెంట్ సర్వీసెస్ కనుక యూజ్ చేస్తే $500 దానికి. ఇంకా మాక్ ఇంటర్వ్యూస్ ప్లస్ మిస్సెలేనియస్ వచ్చి $400. బట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఎంఎస్ ఇన్ యూఎస్ఏలో $20,000 శాలరీ జంప్ ఉంటుంది. సో పే బ్యాక్ చేయొచ్చు 3 to 6 monthsలో. ఈ వీడియోలో ప్లాన్ ఇచ్చా, బట్ ప్లాన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం మీ సక్సెస్కి. సో మీకు కాలేజ్లో సీట్ రావడం కాదు గోల్, మీకు చెప్పాలంటే డ్రీమ్స్ని రియల్ చేయడం గోల్. ఫాల్ 2026 బ్యాచ్ August 2025 ఈజ్ యువర్ స్టార్టింగ్ లైన్. ఒక చిన్న డిలే అయినా మీ డ్రీమ్ కాలేజ్ డోర్ క్లోజ్ అవ్వచ్చు. సో స్టార్ట్ ఎర్లీ, ప్లాన్ ప్రాపర్లీ. ఐ విల్ సీ యూ అట్ ద టాప్. దిస్ ఇస్ CK చందు కొంగర సైనింగ్ ఆఫ్. బట్ బిఫోర్ దాట్ లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఆ చిన్న హ్యాపీనెస్ నాకు గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది.